హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇంకా ప్రీవియస్ వ్లాగ్లో మీకు చెప్పాను కదండి, ఊటీ పీక్ పాయింట్ చూడడం అయిపోయింది. ఇంటికంటే అదే మా రూమ్కి వచ్చేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా చక్కచక్క ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను అనేసి. సో అక్కడి నుంచి కంటిన్యూషన్ అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. ఇక్కడ నుంచి మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఊటీలో రూమ్ వెకేట్ చేసేసి ఇంకా మా లగేజ్ మొత్తం అంతా నీట్గా సర్ది పెట్టేసుకున్నాం అనమాట, ఏది మర్చిపోకుండా. సో నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళబోయేది ఇప్పుడు కునూర్ అనమాట. కునూర్లో టీ ఎస్టేట్స్ ఉంటాయి. అసలు టీ ఎస్టేట్స్ అన్నీ ఉండేది ఎక్కువ మెయిన్ కునూర్ అనమాట. సో యాక్చువల్గా ఇంకా అక్కడ అదొక్కటి ఇంకా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఒక రోజులో అంటే అదే రోజు అయిపోతాయి అన్నమాట. ఇంకా అక్కడ స్టే చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇక్కడ 2 days అయితే ఉన్నాం కదా ఊటీలో. సో ఇంకా ఊటీని వదిలి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. నాకైతే చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు వీడియో చూస్తున్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బాగుందో ప్లేస్ అసలు ఊటీ. ఎప్పుడు చల్లగానే ఉంటుంది. నాకు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇవంతా ఎడిటింగ్ చేసే వాయిస్ ఓవర్ ఇచ్చేదంతా కూడా ఇక్కడ కదా, రాజమండ్రిలో కదా. సో ఇక్కడ ఎండలు ఎలా ఉంటాయో తెలుసు. అంటే ఎండ ఉండాల్సిన అవసరమే లేదు, మనకుండే హ్యూమిడిటీ ఎలా ఉంటుంది ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు కదా. సో ఆ వీడియోస్ చూస్తూనే వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే అసలు స్వెటర్స్ ఎందుకు వేసుకున్నాను, ఇక్కడ ఎంత చిరాకుగా ఉంది కదా, ఇంత ఏమంటారు గాలాడినట్టు ఉంటుంది, అసలు నేను స్వెటర్స్ ఎలా వేసుకున్నానా అనిపిస్తుంది. అంటే అక్కడ ఉండే వాతావరణం అలా ఉండింది, ఇక్కడ ఉండే వాతావరణం ఇలా ఉందన్నమాట. సో అదనమాట దేనికదే. సో ఇంకా అందుకే ఊటీని అయితే చాలా మిస్ అవుతున్నాను నేనైతే. చాలా బాగా నచ్చింది. ఇంచక్క అక్కడ కూడా మనం కూడా ఏదన్నా రెస్టారెంటో లేదంటే ఏదన్నా గెస్ట్ రూమ్స్ లాంటిదో కట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. అంత సీన్ లేదులేండి, మనకి అనుకోవడమే కానీ అవన్నీ జరిగే పనులు కాదు. కానీ సో ఊహ అయితే మాత్రం చాలా బాగుంది కదా, ఊటీలో ఉంటే అంత హాయిగా ఉంటుంది అనేసి. అంతే. అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అక్కడ ఉండవు అనుకోండి. నేను ఆ ఊటీలో ఉన్నంతసేపు మా ఆయన ఒక క్వశ్చన్ అడిగాను, 2-3 సార్లు అయినా అడుగుంటాను నిజంగా. మీలో ఎవరికైనా తెలుసుంటే చెప్పండి, కామెంట్ చేయండి, తెలుస్తుంది నాకు కూడా. ఏం అడిగానంటే ఊటీలో సినిమా థియేటర్స్ ఉంటాయా అని అడిగాను. ఎందుకంటే అదంతా టూరిస్ట్ ప్లేసే కదా, నాకు ఎక్కడ థియేటర్స్ అయితే కనిపించలేదు. ఏమో ఉంటాయేమో మరి నాకైతే తెలియదు, కానీ ఆ డౌట్ వచ్చింది ఎందుకో మరి. ఇంకా అదన్నమాట. ఇంకా ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా మేము కార్లోనే కదా వచ్చినాము. స్టేషన్కి ఎందుకు వచ్చినాము, రైల్వే స్టేషన్ కంటే మరి ఊటీ టు కూనూరు ట్రైన్ జర్నీ చేయకపోతే ఎలా అండి, అసలు ఊటీ ట్రైన్ ఎక్కకపోతే ఎలా అసలు చెప్పండి. అసలు మామూలుగా లేదు నిజంగా. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీ అనమాట ఊటీ ట్రైన్ జర్నీ. నేను ఇంతకుముందు లోహత పుట్టక ముందు వైజాగ్ టు అరకు ట్రైన్లో వెళ్ళాము. సేమ్ అలానే ఉంటుంది అనుకున్నా, కానీ అంతకు మించి ఉందన్నమాట. అఫ్కోర్స్ ఆ అరకు ఉండేది ఉంటుంది, దానికి ఉంటుంది, దీనికి ఉండే అందం దీనికి ఉంటుంది అనమాట. అది ఇంకా ట్రైన్ జర్నీ అంటే ఒకవేళ ట్రైన్ పొరపాటున ఇదిగోండి అనుకున్నట్టుగానే వచ్చేసింది వాళ్ళు అక్కడ ఉండగానే, కానీ పర్వాలేదు ఉన్నదనమాట, చాలాసేపే ఉండింది. సో ఇంకా వచ్చేసాక ఇక్కడ మేమిద్దరే కనిపిస్తాము ఇంకా మీకు ఈ జర్నీ అంతా కూడా. ఎందుకు అంటే మేము యాక్చువల్గా 4 tickets బుక్ చేసుకున్నాము. అది కూడా ఏంటంటే ఈ ఊటీ రావడానికి ఒక 2 days ముందే బుక్ చేశారు మా హస్బెండ్. ఊటీ టు కూనూరు అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే ఊటీ నుంచి మెట్టుపాళ్యం దాకా ఉంటుందంట ఈ ట్రైన్. సో ఈ ఊటీ నుంచి మెట్టుపాళ్యం వెళ్ళడానికి 5 hours పడుతుంది. అంటే ఇది అంత స్లోగా వెళ్తుంది అనమాట, ఎక్స్ప్రెస్ ట్రైన్లోకి వెళ్ళిపోతుంది. ఇదేమీ హిల్ స్టేషన్ కదా. సో ఇదిగోండి మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా డెస్టినేషన్ వచ్చేసి కూనూరు. ఇంకా ఏం చెప్తున్నాను, టికెట్స్ అయితే 4 బుక్ చేసుకున్నాము. అంటే అత్తయ్యకి మావయ్యకి మాకు అన్నట్టుగా. కాకపోతే కరెక్ట్గా ఆ రోజుకి మాకు 2 tickets కన్ఫర్మ్ అయినాయి అనమాట. సరే చూద్దాం, ఏమైనా ఎవరైనా రాకపోయినా అట్లీస్ట్ ప్లేస్ ఉంటే చూద్దాం అన్నట్టుగా ఇంకా వచ్చాము, స్టేషన్కి అయితే వచ్చాము. కాకపోతే ఏంటంటే అత్తయ్యకి ప్లేస్ దొరికింది, కానీ మావయ్య గారు అయితే ఇంకా మళ్ళీ కార్లోనే ఇంకా కూనూరు అయితే స్టార్ట్ అయిపోయారు. కార్లో ఏంటంటే మా బ్రదరే డ్రైవ్ చేసేది కాబట్టి ఇంకా యాక్చువల్గా మేము అనుకున్నది అదే అనమాట. మేము 4 ఇంకా ట్రైన్లో వచ్చి తను బ్రదర్ అయితే ఇంకా కార్లో వచ్చేస్తారనేసి. సో ఇంకా మావయ్య గారు అయితే ఇంకా కార్లో వెళ్ళిపోయారు. ఇంకా మేమిద్దరే ఉన్నాం కదా ఇక్కడ ఈ కంపార్ట్మెంట్లో. మా ఇద్దరు అంటే ఒక సీట్ ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ దాంట్లో ఒక సీటు వచ్చింది అనమాట. సో ఒక సీట్ వచ్చినా పర్వాలేదు, లోహతగడికి కూర్చోడానికి ప్లేస్ అయితే ఉండింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్లాస్ టికెట్ ఇది. సో ఎదురుగా సీట్సే ఉంటాయి, మళ్ళీ అక్కడ డోర్ క్లోజ్ ఉంటుంది.
ప్లస్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో వెళ్ళాలి అంటే నెక్స్ట్ సీట్లోకి వెళ్ళాలంటే డోర్ తీసుకుని మళ్ళీ ఆ వాళ్ళ డోర్ ఓపెన్ చేసి వెళ్ళాలన్నమాట. సో దేనికి అది రూమ్స్ లాగే ఉంటుంది అండ్ ఫుల్ అటు ఇటు కూడా మిర్రర్స్ తోటే ఉంటుందండి. అటు ఇటు కూడా వ్యూ మొత్తం చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నా ప్లేస్ అయితే ఇదే ఫస్ట్ ప్లేసే అనమాట. సో హ్యాపీగా అమ్మయ్య దొరికింది, బాగా వీడియోస్ తీసుకోవచ్చు, బాగా చూడొచ్చు అనుకున్నాను. అండ్ ఎక్కిన వెంటనే నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే ఇదిగోండి నా సీట్ పక్కన మిర్రర్ ఉంది కదా, సో అది నేను క్లోజ్ చేస్తాను అనమాట. అంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు. మెయిన్గా ఎందుకు క్లోజ్ చేశానంటే వీడియోస్ తీస్తాను, ఖచ్చితంగా ఫోన్ ఏమన్నా పొరపాటున బయటకి ఎట్టానంటే అంతే అయిపోతుంది, అందుకే ముందే క్లోజ్ చేసుకున్నాను అనమాట. ఏముంటారా ఇక్కడేమో ఈ లోహిత ఏమో నాకు డౌట్లతోటి నా బుర్ర తినేస్తుంటే పక్కనేమో మా తేజ్గడ్ వాళ్ళ నాన్నని వాడి డౌట్స్తో బుర్ర తినేస్తున్నాడు అనమాట. వాడు మాట్లాడే మాకు ఇక్కడ కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళ నాన్న ఇలా బయటికి ఫోన్ పెట్టి ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే నాన్న బయటకు పెట్టుకు ఫోన్ పడిపోద్దని వాళ్ళ నాన్నకి జాగ్రత్తలు చెప్తున్నాడు అనమాట. అవి వినిపించి నాకు ఇక్కడికి నవ్వు వస్తుంది. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ఉండేసరికి యాక్చువల్గా తొందరగానే అయిపోతుంది జర్నీ, కాకపోతే లేట్గా స్లోగా వెళ్తుంది కదా. సో మధ్యలో ఒక 20 నిమిషాలు ఒక స్టేషన్లో మాత్రం అట్లానే ఆపేశాడు. మరి ఎందుకో కానీ ఈలోగా అయితే లోహితకి నిద్ర వచ్చింది, నాకు కూడా నిద్ర వచ్చింది. తర్వాత ఫోన్ పడిపోతుంట అన్నయ్యకి. సో నేనైతే ఇంకా అలాగో మా బాలు తీస్తున్నారు కదా, బయటకు పెట్టి మరి ఫొటోస్ వీడియోస్ చేస్తున్నారు కదా అని చెప్పి కాసేపు నేను తీయడం మానేశాను, తర్వాత పంపించుకుందా అనేసి. ఎందుకంటే నేను లోపల నుంచే తీస్తున్నాను, సో బయటకైతే ఫోన్ పెట్టలేదు. ఇదిగోండి వీళ్ళిద్దరు అయితే ఇక్కడ కూర్చున్నారు, ఆ వెనక ఉండే కంపార్ట్మెంట్లో మేము ఉన్నాం అనమాట. ఇంక ఇదంతా కూడా మా బాలు బయట నుంచి చేయి పెట్టి అదే ఫోన్ బయటకు పెట్టి తీసిన షార్ట్స్ ఇవి. సో చూసారా ట్రైన్ ఎంత బాగా కనిపిస్తుందో కదా ఇక్కడ నుంచి. అందుకే నేనైతే భయం, నాకు పొరపాట చేయి జారి ఫోన్ పడిందంటే అంతే, ఇంకేం లేదు, నా ఫోన్ గోవింది అనమాట. చెప్పాలంటే ఊటీలో అంత చలిగా ఉన్నా కూడా నేను గ్లౌజులు కొనుక్కుంది, అందుకే పిల్లలకి మాత్రం కొనిచ్చాను, కొనిపెట్టాము. ఇంకా నేనైతే ఇంకా తీసుకుందాం అనుకున్నా కానీ ఫస్ట్ తీసుకోలేదు, తర్వాత ఐడియా వచ్చింది. ఎందుకంటే ఆ గ్లౌజులతో ఫోన్ పట్టుకున్నానంటే అంతే చేయి జారిపోద్ది, ప్లస్ టచ్ కూడా పని చేయదు గ్లౌజులు వేసుకుంటే, అందుకే ముందుగానే ఆలోచించుకుని గ్లౌజులు అయితే తీసుకోలేదు అనమాట. సో అది ఇంక ఇవన్నీ కూడా అంత దగ్గరగా నీట్గా కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ ఫోన్ బయటకు పెట్టి మా బాలు తీసిన షార్ట్స్ అనమాట. సో నేను అవి పంపించుకుని ఇంకా వీడియోలో ప్లేస్ చేశాను. ఇక్కడ నుంచి ఇలా ట్రైన్ ఇలా వంపులు తిరుగుతూ ఇలా ఘాట్స్ మీద నుంచి బెండ్స్ అవుతూ ఎంత బాగా కనిపిస్తుందో కదా. సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఇలాంటి స్టీమ్ ఇంజిన్ ట్రైన్, భలే ఉంటుంది, వైట్గా పొగొచ్చి భలే ఉంటుంది. ఆ పెట్టెలు కూడా భలే ఉన్నాయి. అసలు మాది లాస్ట్ బాక్స్ అనమాట, డబ్బాలో ఉన్నాం ఇక్కడ ఇద్దరముని. సో ఇక్కడైతే ఇంకా అదేమో 1 అవర్ పైన పట్టింది, 1.5 అవర్ పట్టి ఉండొచ్చు. మామూలుగా మనం వెహికల్లో వెళ్ళామంటే ఊటీ నుంచి కూనూరుకి అంత టైం పట్టదు, ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. కానీ ఇది స్లోగా వెళ్తుంది కదా ట్రైన్ అయితే. సో ఇక్కడ చూసారా లోహితగడికి నిద్ర మొత్తులాగా ఉండింది, ఇదిగో నిద్రపోయింది, ఇది చక్కగా హ్యాపీగా పడుకుని పోయింది అనమాట. దీని నిద్రకి కాసేపటికి నాకు కూడా నిద్ర వచ్చేసింది. నేనేంటంటే మూవ్ అవుతున్నప్పుడు కాకుండా ట్రైన్ ఒక స్టేషన్లో అయితే ఒక
20 మినిట్స్ ఏమో ఆపేశాడు. సో నాకు అప్పుడైతే ఇంకా ఆపుకోలేకపోయాను, నిద్ర వచ్చేసింది అనమాట. నేను అప్పుడు పడుకుని పోయాను. ఇంకా ఇది వెనక నుంచి ఎలా ఉందనేది చూపిస్తున్నాను. సో ఇది ఇలా షార్ట్ తీయడానికి నేను లెగక్కలేదు, ఎలాగో సెల్ఫీ స్టిక్కి ఫోన్ పెట్టేశాను కదా. సో జస్ట్ అలా కూర్చుని పైకి ఇలా సెల్ఫీ స్టిక్ పెట్టి షూట్ చేశాను అనమాట. అంత నీట్గా భలే వచ్చింది. ఇదంతా కూడా అలాగే షూట్ చేశాను. జస్ట్ అలా స్టిక్ని పైకి పెట్టాను అనమాట. సీట్ పైన ఆనించి పెట్టాను. చక్కగా వీడియో అంతా రికార్డ్ అయ్యింది. ఇంకా కున్నూరు అయితే వచ్చేసాం మనం. సో ఇది కున్నూరు అనేది కొంచెం పెద్ద స్టేషన్ అనుకుంటా. సో కొంచెం 2-3 ట్రాక్స్ అయితే ఉన్నాయి. పెద్దదంటే మరి పెద్దది కాదులేండి. సో మెయిన్గా ఏంటంటే అందరూ కున్నూరు వస్తారు కాబట్టి సో ఇది కొంచెం వేరే వాటికంటే కూడా కొంచెం పెద్దగా ఉండింది. సో ఇంకా దీన్ని అయితే లేపాను. ఇంకా దిగాల్సిన టైం అయితే వచ్చేసింది కదా, కానీ జర్నీ మాత్రం చాలా బాగుండింది అనమాట. సో ఇది ఏంటంటే ట్రాక్ చేంజ్ చేసుకుని కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. సో అందుకే ఇప్పుడు మేము వెనకాల ఉన్నాం కదా ఇంతవరకు, ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చింది అనమాట. మేమున్న కంపార్ట్మెంట్ ఫస్ట్ ఉంటుంది. ఈ స్టేషన్ కూడా చాలా బాగుండింది కున్నూరు. అంతా బ్లూ కలర్లో, బిల్డింగ్స్ కూడా బ్లూ తోటి భలే ఉన్నదనమాట. అండ్ స్టేషన్ కూడా చాలా నీట్గా ఉంది. సేమ్ ఊటీ స్టేషన్ ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. ఇది కూడా కొంచెం పెద్దగా ఉంది ఊటీ కంటే కూడా కొద్దిగా. ఎందుకంటే ఎక్కువ చెప్పాలంటే ఊటీ కంటే కున్నూరు పెద్దగా ఉందనుకుంటా. బయట కూడా చాలా ఎక్కువ క్రౌడ్ అయితే బాగా కనిపించారు జనాలు, అంటే నార్మల్గా అక్కడ ఉండే వాళ్ళు. అండ్ అలాగే బిల్డింగ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఊటీకి మించి చలిగా ఉంది ఇక్కడ, చాలా చలిగా ఉంది. మేబీ ఏమో నేను స్వెటర్ వేసుకోకపోవడం వల్ల అలా ఉందో ఏమో అనిపించింది, కానీ కాకపోతే నిజంగానే ఊటీకి కంటే కూడా చల్లగా ఉందన్నమాట. ఇంకా దిగిన తర్వాత కొంచెం వాటర్ తాగి కాసేపు ఒకసారి ఫోటో అయితే తీసుకున్నాము. ట్రైన్ జర్నీ కదా, ట్రైన్ అయితే మాకు గుర్తుండాలి కదా. చాలా అసలు ఎంత బాగుందో జర్నీ అయితే, ఇంకా లైఫ్లో మర్చిపోకూడదు కదా. అందుకే ఒక ఫోటో తీసుకుని ఇంకా అక్కడి నుంచి క్రాస్ అయ్యి ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేసాము. ఇదిగోండి ట్రైన్ అయితే ఇదన్నమాట. బ్లూ కలర్లో భలే ఉంది, ఎంత అందంగా ఉందో. అండ్ దసరా టైం కదా, సో ట్రైన్ కూడా చక్కగా డెకరేట్ చేశారనమాట. అంతకు ముందు రోజు దసరా కదా అందుకు. అండ్ ఇక్కడ బ్లూ కలర్ ఆఫీస్ బిల్డింగ్ అనమాట, భలే ఉంది. ఇంకా ముందు దాకా వెళ్ళి షూట్ చేసుకుందును, కానీ అప్పటికే మా కార్ వాళ్ళు మా మామయ్య గారు వాళ్ళు వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. చాలాసేపు అయిందంట వచ్చి కూడా. సో ట్రైన్ జర్నీ అయితే లేట్ అవుతుంది ఖచ్చితంగా, స్లోగా వస్తుంది, హిల్ స్టేషన్ కాబట్టి. అంత ఫాస్ట్గా వచ్చేస్తే మనం ఏం చూడలేం కదండి, అందుకని అనమాట. సో అదైతే ఇంకా బయటకైతే వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోతో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఊటీ సిరీస్ వ్లాగ్స్ అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.